లోపల అమ్మ లేచి నాన్నని చూసేసరికి నాన్న వెళ్ళిపోయాడేమో అని చెప్పేసి పనులు చేస్తూ ఉంది. ఆ పనుల మధ్యలో హెడేక్ స్టార్ట్ అయింది. ఆ రోజు అమ్మకు విపరీతంగా ఏంటో అర్థం కావట్లేదు. 105 ఫీవర్తో బాధపడుతూ ఉంది. ఎందుకు నేను నైట్ పడుకునేటప్పుడు బాగానే ఉన్నాను కదా, ఎందుకు నాకు ఇంత జ్వరం వస్తుంది, ఎందుకు ఇంత విపరీతంగా తలనొప్పి వస్తుంది, నాకు అర్థం కావట్లేదు అనే లోపు మీ మమ్మీ వాంతులు చేసుకోవడం స్టార్ట్ చేసుకుంది. వాంతులు చేసుకుంటూ అరే మనకు ఒక వాంతింగ్ ఒకసారి చేసుకుంటే అమ్మ వచ్చి తల పట్టేసుకొని ఏం కాదు నాన్న అని చెప్పేసి జండుబాం రాకుతూ ఉంటుంది కదా. కానీ కనీసం ఆ టైం లోపల మా అమ్మని చూసేవాళ్ళు లేరు, వాటర్ ఇచ్చేవారు లేరు. వాంతులు చేసుకుంటూ ఆ వాంతుల లోపల పడిపోయి ఉంది అమ్మ. ఒక్కసారి ఆలోచించండి, మన అమ్మ వాంతుల లోపల పడిపోయి ఉంది. సాయంత్రం 5 గంటల సమయం లోపల వేరే వాళ్ళు చూసి కాల్ చేయగానే నాన్న పరుగున వచ్చేసి చూసేసరికి అమ్మ పడిపోయి ఉంది. 2 చేతుల మీద ఎత్తుకొని హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్ళగానే డాక్టర్ చెక్ చేస్తూ మాట్లాడుతూ ఏం పర్లేదండి, బాధపడాల్సినటువంటి అవసరం లేదు, మీ కడుపు లోపల ఒక పాప, మీరు తండ్రి కాబోతున్నారు, మీరు ఒక తండ్రి కాబోతున్నారు, మీరు ఒక తల్లి కాబోతున్నారు అనగానే మీ అమ్మ మీరు ఒక కడుపు లోపల ఒక చిన్న రక్తపు ముద్ద, ఒక నలుసు రూపం లోపల పురుడు పోసుకుంటున్నటువంటి విషయం తెలిసిందో వెంటనే నాకు పుట్టబోయే బిడ్డ మా నాన్నలా ఉంటాడా, నాకు పుట్టబోయే బిడ్డ మా అమ్మలా ఉంటుందా అని ఆ నొప్పిని మర్చిపోయి, ఆ జ్వరాన్ని మర్చిపోయి అన్నిటినీ త్యాగం చేసి మీ గురించి మాత్రమే ఆనందించడం మొదలైంది. నా 3వ నెల సమయం అది. 3వ నెల నుండి 4వ నెల సమయం లోపల అమ్మ గర్భగుడిలో కాస్తంత బరువుగా తయారవుతున్నాం. అమ్మకు కడుపు పిండినట్టు అనిపిస్తా ఉంది, విపరీతమైనటువంటి జ్వరం వస్తా ఉంది. అయినా సరే కడుపులో ఉన్న నా పాప కోసం, కడుపులో ఉన్న నా బిడ్డ కోసం నాకు ఎన్నైనా కష్టాలు రాని, ఏమైనా రాని, నేను భరించి నా కొడుకుని నేను జన్మనివ్వాలి, నా కూతుర్ని నేను జన్మనివ్వాలని అంతటి నొప్పిని భరిస్తా ఉంది అమ్మ. ఒక్కసారి అమ్మ మొహాన్ని గుర్తు తెచ్చుకోండి. 5వ నెల సమయం లోపల ఇంకాస్త బరువుగా అవుతున్నాం. ఏది తిన్నా వాంతులు చేసుకునేటువంటి పరిస్థితి, ఏది తాగినా వాంతులు చేసుకునేటువంటి పరిస్థితి, నోరంతా చేదుగా ఉంటుంది, తినలేని పరిస్థితి, తాగలేని పరిస్థితి లోపల కడుపులో మీరు కదలాడుతూ ఉంటే నా పాపకు ఆకలి అవుతుందన్నట్టుందని ఆ చేదు నోరుతో అన్నం తినడం మొదలుపెట్టింది మన అమ్మ. ఆ చేదు నోరుతో అన్నం తినడం మొదలుపెట్టింది. ఎందుకంటే నేను తినకపోతే నా కడుపులో ఉన్న బిడ్డకు ఆకలి అవుతుంది, ఎక్కడ అంగవైకల్యంతో పుడతారో అని మీకోసం ఆ తల్లి అన్నం తినడం మొదలుపెట్టింది. 6వ నెల సమయం లోపల ఇంకాస్త బరువుగా అవుతున్నాం. మనకు ఒక మనము కొంచెం స్కూల్కి వచ్చే సమయం లోపల ఒక బ్యాగ్ వేసుకొని వస్తేనే ఒక 5 మినిట్స్ ఒక బ్యాగ్ వేసుకుంటే అమ్మా నా చేయి లాగేస్తుందమ్మా అని అంటాం కదా. అలాంటిది 2.5 రక్తపు కేజీ ముద్దని ఏ రోజు కూడా భారం అనుకోకుండా మీ అమ్మ మిమ్మల్ని కడుపులో దాచుకుంది. 7వ నెల సమయం లోపల మీరు కడుపులో కదలాడుతూ మీ చిన్ని కాళ్ళతో చిన్ని చేతులతో తంతూ ఉంటే అమ్మా నేను భరించలేనటువంటి నొప్పి వస్తుందమ్మా అని నా కొడుకు ఆడుతున్నట్టున్నాడు, నా గర్భగుడిలో నా కూతురు ఆడుకున్నట్టుంది అని చెప్పేసి మీరు తంతున్నటువంటి దాన్ని కూడా హ్యాపీగా మిమ్మల్ని తీసుకుంటూ ఉంటుంది. ఆ టైం లోపల డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మా నీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ బాగుండాలంటే రోజుకొక ఇంజెక్షన్ వేసుకోవాలమ్మా, రోజుకో 10 టాబ్లెట్స్ వేసుకోవాలమ్మా అంటే పర్లేదు డాక్టర్ అని రోజు డాక్టర్లు ఇంజెక్షన్ ఇస్తా ఉంటే బాడీ అంతా హోల్గా మారిపోయింది. రోజు 10 టాబ్లెట్లు వేసుకుంటే 8వ నెల సమయం లోపల ముఖం పైన అన్ని నల్లటి మచ్చలు వచ్చేసాయి, ముడతలు వచ్చేసాయి. వేరే వాళ్ళు చూస్తే వాంతులు చేసుకునేటువంటి పరిస్థితి. అయినా పర్లేదు, ఇంకో నెల లోపల నేను నా కూతుర్ని జన్మనివ్వబోతున్నాను, నా కొడుకుని నేను జన్మనివ్వబోతున్నానని మీకోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది. 9వ నెల సమయం లోపల కదలలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, పడుకుంటే ఒక పక్క మాత్రమే పడుకోవాలి, ఇంకో పక్క పడుకునేందుకు అవకాశం లేదు. అయినా సరే నా కొడుకుకి నేను ఇవ్వాలని చెప్పేసి 9వ నెల టైం లోపల నడుచుకుంటూ అమ్మ కింద పడిపోయిందంట. విపరీతంగా నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్స్ అంటున్నారు అమ్మా నీ కడుపులో ఉన్న బిడ్డ అడ్డం తిరిగిపోయిందమ్మా, అయితే నిన్నైనా బ్రతికించగలుగుతాం, లేకపోతే నీకు పుట్టబోయే బిడ్డనైనా బ్రతికిస్తామంటే ఆ టైంలో డాక్టర్ కాళ్ళ మీద పడి డాక్టర్ 9 నెలలుగా ఎన్ని నొప్పులు వచ్చినా నేను భరించుకుంటూ నా కూతురికి నేను జన్మనివ్వాలి, నా కొడుకుని నేను జన్మనివ్వాలని నేను
నేను ఎన్ని బాధలు పడ్డానో మీకు తెలియదు డాక్టర్. నా ప్రాణాలు పోతే పోనివ్వండి డాక్టర్, నా బిడ్డని బ్రతికించండి డాక్టర్ అని అమ్మ డాక్టర్తో వేడుకోవడం మొదలైంది. మనం కనుక నార్మల్ డెలివరీలో జన్మించినట్లయితే 52 ఎముకలు మనల్ని జన్మనిచ్చే సమయం లోపల 52 ఎముకలు ఒకేసారి పటాపటమని విరిగిపోతే ఎంతటి నొప్పి వస్తుందో అంతటి నొప్పిని భరించి మన అమ్మ మనల్ని జన్మనిచ్చింది. సముద్రంలో నుంచి ఒక చేప పిల్ల ఒట్టు పైన పడ్డప్పుడు ఎలా కిలా 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 కొట్టుకుంటుందో అలా కిలా 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 కొట్టుకొని మన అమ్మ ఒక రక్తపు మడుగులో మనల్ని జన్మనిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, 1000 తేళ్లు పుడితే ఎంత నొప్పి అయితే కలుగుతుందో అంతటి నొప్పిని భరించి అమ్మ మనల్ని జన్మనిస్తూ ఉంటుంది. మనం కనుక సిజరీలో జన్మించినట్లయితే ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మనం విలవిలలాడిపోతాం, ఆ రోజంతా నడవలేకపోతాం. కానీ డాక్టర్ కత్తెర పట్టుకొని మన అమ్మ కడుపును కోస్తూ ఉంటే ఎంత పెయిన్ కలిగి ఉండొచ్చు ఆ టైం లోపల, ఆ సిజరీ చేసే టైం లోపల ఎంత నొప్పిని భరించి ఉండొచ్చు. అయినా సరే నేను జన్మనివ్వాలి, ఈ కొత్త ప్రపంచాన్ని నేను చూపించాలని మీ అమ్మ మీసార్లు ఎన్ని కష్టపడుతూ ఉంటుందో. కానీ అమ్మని బొమ్మని చూస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్, అమ్మని బొమ్మని చేస్తున్నాం. అమ్మ అనంటే లెక్కలేదు. అంతెందుకు, పుట్టిన దాని తర్వాత చలి నీళ్లతో స్నానం చేయిస్తే ఎక్కడ జలుబు అవుతుందో, వేడి నీళ్లతో చేయిస్తే ఎక్కడ ఒళ్ళు కాలుతుందో అని గోరువెచ్చని నీళ్ళ కోసం అమ్మ ఎన్నిసార్లు నీ కోసం చేయి కాల్చుకొని ఉంటుంది. బుడి అడుగులు వేసుకుంటూ నడిచే టైం లోపల కింద పడితే నాన్న ఎక్కడైనా దెబ్బ తగిలిందా అని నీ చుట్టూ కాకిలా వాలుతుంది, ఒళ్ళంతా తిరిగి చూస్తుంది. అమ్మ ఒక్కసారి ఆలోచించండి, ఏ రోజైనా జ్వరం వచ్చిందంటే 2 చేతుల మీద డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి బెడ్ చుట్టూ 50 సార్లు తిరిగి, దేవుడా నా కూతురుకు వచ్చిన జ్వరం నాకు ఇవ్వు దేవుడా, నా కొడుకుకు వచ్చిన జ్వరం నాకు ఇవ్వు దేవుడా, వాళ్ళ కొద్దు దేవుడా అని చెప్పేసి అమ్మ ఎన్నిసార్లు నీకోసం బాధపడి ఉండొచ్చు.